ఎస్ బీఆర్ఎస్ పార్టీ నేత మహబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ గులాబీ గుట్కి గుడ్ బై చెప్పడానికి ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయారు. నిన్న బీజేపీ రాష్ట్ర రథసారథి కిషన్ రెడ్డి నేరుగా ఆయన ఇంటికి వచ్చి ఆయనతో మంత్రాలు జరిపారు. ఏం మంత్రాలు జరిపారు, ఏం ఆఫర్ ఇచ్చారు, ఆయన ఎప్పుడు పార్టీ మారబోతున్నారో తెలుసుకుందాం. మనతో పాటు సీతారాం నాయక్ గారు మీరు ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీలోకి చేరబోతున్నారు? జనరల్గా మనం డిసైడ్ అయినామంటే ఇది రాజకీయాలు ఆసక్తి ఉంది, మన రాజకీయాల్లో ఉండాలి, పదవులు పొందాలి, సంపాదించేది అది ఆసక్తి. పార్టీ మారి పార్టీ పోతాం. కానీ నేను ఏ పార్టీని నమ్ముకొని ఏ పార్టీలో నేను పనిచేసినో మీరు చూస్తూనే ఉన్నాను. నాకు ఒక అవకాశం గెలవదనే ఉండేది. అప్పుడు మైబార్ 2014లో గేట్వే ఆఫ్ ఆంధ్ర 3 ఉంటే ఏదో దయవల్ల ఆ రోజున ఆ తెలంగాణ సెంటిమెంట్ కేసీఆర్ గారు ఆ టికెట్ ఇస్తే గెలిచిన దాన్ని నేను జన్మలో మర్చిపోలేదు. కానీ 2014 తర్వాత నేను గెలిచినటువంటి సీటు 5 లక్షల ఓట్లతో గెలుస్తాడు ఆయన ప్రకటించి కూడా ముఖ్యమంత్రి గారు నాకు టికెట్ ఇవ్వలేదు. ఆయన ఇచ్చిన విజువల్స్ కూడా ఉన్నాయి, మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. ఆయన ఉద్యమకారుడు, భవిష్యత్తు ఉంది. 5 సంవత్సరాలు నాకు ఎంపీ ఇచ్చినా 5 లక్షల ఓట్లతో గెలిచేవాడిని. లేదు 10% గిరిజనులు ఉన్నారు, వాళ్ళకు ఒకరు వాళ్ళు ఎవరో ఏందో తెలియని వాళ్ళని తీసుకొచ్చి అతను పార్టీ అది ఆ ఉద్యమం అంటే అది ఏమి తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఒక సీట్ ఇచ్చిండు, సంతోషం. ఆ తర్వాత నాకు రాజ్యసభ అవకాశం అది ఇవ్వలేదు అడిగితే. ఆ తర్వాత వారు నేను ములుగు సీతక్క నేను గెలిపిస్తా రాసిస్తాను. ఎందుకు అంత కాన్ఫిడెంట్ ఏంటంటే వారి మీద నాకేం కోపం కాదు, సీతక్క మీద నేను పనిచేసినా నేను పుట్టిందంటే ఆ స్థానాన్ని తీసుకుపోయి 5 సంవత్సరాలు మనిషిని పెట్టలేదండి. ఏం అవమానాలు కదా ఇవి. అయినా నేను నాకు నా అనీయులకు ఉద్యమకారులకు ఆ టీఆర్ఎస్ పార్టీలో కలిసి ఇదంతా ఓకే. నిన్న నేరుగా కిషన్ రెడ్డి గారు మీ ఇంటికి వచ్చారు, మీతో ఏం సంప్రదింపులు జరిపారు, మీరు ఏం డిమాండ్ చేశారు, ఏం ఆఫర్ ఇచ్చారు? అదే చెప్పబోతున్నా. ఎందుకంటే వారు ఏమనుకుంటారంటే అరే అది ఇచ్చి ఇది ఇచ్చి పోయారు అనుకుంటారు. పోలేదు. నన్ను రాజకీయంగా నన్ను తొక్కి పెట్టిరు. ఎందుకు పెట్టిరో నాకు అర్థం కాదు. అయితే ఒక జాతీయ పార్టీ నన్ను గుర్తించింది. అది కూడా నేను ఆయననేమో ఇంటికి ఇన్వైట్ చేయలే. ఇన్వైట్ కాదు, ఆడపోయి 2-3 మంత్రులు కూర్చుంటే రామప్ప అసలు నేను పనిచేసినని కూడా నాకేం రికగ్నైజేషన్ చేయలేదు. కానీ ఒక జాతీయ పార్టీ కిషన్ రెడ్డి గారు నాకు స్వయంగా ఫోన్ చేసి, నాయక్ గారు రేపు మీరు కృషి చేసినటువంటి 2 ఉన్నాయి అక్కడ. ఒకటేమో మీరు రామప్పకు జాతీయ హోదా అది ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చారు. రెండవది మీరు తీసుకొచ్చినటువంటి గిరిజన యూనివర్సిటీ రేపు నేను శంకుస్థాపన చేస్తున్నా, మీ ప్రజెన్స్ అవసరమని నన్ను పిలిచినాక నేను పోయిన ఇంటికి నేను వచ్చేసిన. ఆయన మళ్ళీ ఫోన్ చేసి మీ ఇంటికి నేను టీకి వస్తున్నానని వచ్చి నేను ఆడ చెప్పలేకపోయినా నువ్వు చేసిన పని నేను అభినందిస్తున్నాను అని ఇక్కడ చిన్న అభినందించి ఆయన పోయే టైంకి మీడియా మిత్రులు అడిగారు ఏమని, సార్ సీతారాం నాయక్ మరి ఏం చేయదలుచుకున్నారు, సీతారాం నాయక్ మీ పార్టీలోకి వస్తున్నాడా అని. అంటే ఇంతకంటే గొప్ప మాకే ఉంది, ఇంత మంచి మనసు ఉండి ఇంత పని చేసినటువంటి ఒక మేధావి, ఒక గిరిజన బిడ్డ మా పార్టీలోకి వస్తే ఎప్పుడు ఈయనే కాదు ఏ మంచి వాళ్ళు వచ్చినా మా పార్టీ తెరుచుకొని ఉంటాయి డోర్ అనేది నాతో మంతనాలు చేసారు. పార్టీకి వస్తారా అన్నారు. నాకు అవకాశం ఇచ్చి నా గుర్తింపు నాకు ఇవ్వాలి. ఇప్పటికే నేను చాలా సతమతమై దీంట్లో ఉన్నా. చాలా పెద్ద జాతి ఉంది, ఉద్యమకారులం, నాకు బలగా ఉంది, ఇస్తే వస్తా అని చెప్పినాను. సరే గుర్తింపంటే